భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 45వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని క్షీరసాగర మథనము అమృతము ఆవిర్భవించుట అనే కథగా విందాం. రాముడు విశ్వామిత్రుని మాటలు విని చాలా ఆశ్చర్యం చెంది అతనితో, ఓ బ్రహ్మర్షి, నీవు చెప్పిన ఈ గొప్పదైన గంగావతరణం సాగరాన్ని నింపుటయు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అన్నాడు. విశ్వామిత్రుడు చెప్పిన కథను గూర్చి రామలక్ష్మణులు ఇరువురు ముచ్చటించుకుంటూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. రాముడు ప్రశాంతమైన ప్రాతకాలమునందు ఆహ్నిక కృత్యములన్నీ పూర్తి చేసుకుని కూర్చున్న విశ్వామిత్రునితో, ఓ మహాతపస్శాలి, వినదగిన గొప్ప ఉపాఖ్యానాన్ని విన్నాం. పూజ్యురాలైన రాత్రి గడిచిపోయింది. నీవు చెప్పిన ఈ కథ అంతా కూడా ఆలోచిస్తుండగా మా ఇద్దరికీ రాత్రి ఒక్క క్షణం వల్లే గడిచిపోయింది. నదులలో శ్రేష్టమైనది పుణ్యమైనది అయిన ఈ గంగా నదిని దాటదాం. నీవు ఇక్కడికి వచ్చినట్లు తెలియగానే ఇచ్చటి పుణ్యాత్ములైన ఋషీశ్వర్లు నదిని దాటడానికి చక్కని నావను, మెత్తని చాపలు మొదలైన వాటి చేత కప్పి తీసుకుని వచ్చారు అని పలికాడు. విశ్వామిత్రుడు మహాత్ముడైన రాముని మాటలు విని ఋషులు రామలక్ష్మణులు తానును నది దాటడానికి ఏర్పాటు చేయించాడు. ఉత్తర తీరాన్ని చేరి నావచే తమను నదిని దాటించిన ఋషులను పూజించి గంగా నదీ తీరాన విడిది చేసి ఉన్నాడు. అక్కడ నుండి వారికి విశాల నగరం కనబడింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై రమ్యము దివ్యము స్వర్గతుల్యము అయిన విశాల నగరానికి శీఘ్రంగా వెళ్ళాడు. బుద్ధిశాలి అయిన రాముడు విశాల నగరాన్ని గూర్చి విశ్వామిత్రుని సవినయంగా ప్రశ్నించాడు. మహాముని, ఇప్పుడు ఈ విశాల నగరాన్ని ఏ రాజవంశానికి చెందిన వారు పాలిస్తున్నారో వినాలని నాకు చాలా కోరికగా ఉన్నది అని అడిగాడు. విశ్వామిత్రుడు రాముని వచనం విని ప్రాచీనమైన విశాలపుర వృత్తాంతాన్ని చెప్పడానికి ప్రారంభించాడు. రామ, ఈ ప్రదేశం కథ దేవేంద్రుని కథతో ముడిపడి ఉంది. శుభమైన దేవేంద్రుని కథను చెబుతాను. ఈ ప్రదేశంలో ఏం జరిగిందో కూడా చెబుతాను, విను. పూర్వం కృతయుగంలో దితిపుత్రులు అదితిపుత్రులు మహాబలవంతులై వీర్యవంతులై పరమధార్మికులై ఉండేవారు. వారందరూ మనకి ముసలితనము మరణము రోగాలు లేకుండా ఉండాలి, ఇందుకు ఉపాయం ఏమిటి అని ఆలోచించసాగారు. ఈ విధంగా ఆలోచించగా వాళ్ళకి మనము క్షీర సముద్రాన్ని మధించి అక్కడ అమృతాన్ని పొందుదాం, దాని వలన వార్ధక్యము మరణము ఉండవు అనే అభిప్రాయం వారికి కలిగింది. అమితమైన తేజస్సు గల దేవతలు రాక్షసులు అందరూ క్షీరసాగరాన్ని మథనం చెయ్యాలి అని నిశ్చయించుకుని వాసుకి అనేటువంటి పావుని త్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి దానిని సముద్రంలోకి దింపి మథింపసాగారు. ఈ విధంగా సముద్ర మథనం చేస్తుండగా 1000 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు తాడుగా ఉన్న వాసుకి శిరస్సులు విషాన్ని కురక్కుతూ దంతాల చేత శిలలను అనగా రాళ్లను కరవడం ప్రారంభించాయి. అగ్నితో సమానమైన హాలాహలమనే ఆ మహావిషం బయలుదేరి దేవాసుర మనుష్య సహితంగా జగత్తునంతటినీ కాల్చివేయడం మొదలుపెట్టింది. దేవతలందరూ మహాదేవుడును సర్వజీవులకు పతి అయిన శంకరుని వద్దకు వెళ్లి శరణి వేడుతూ, మహాప్రభు రక్షింపుము రక్షింపుము అని ప్రార్థిస్తూ స్తుతించారు. దేవతలందరూ సర్వరక్షణ సమర్థుడగు ఆ దేవేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండగా శంఖ చక్ర గదాధారి అయిన విష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ శూలపాణి అయిన శివునితో, ఓ సురశ్రేష్ఠుడా, నీవు దేవతలందరికన్నను ముందు పుట్టావు. అందుచేత దేవతలు మథిస్తున్నప్పుడు ముందుగా పుట్టినది నీకే చెందాలి. కావున దీనిని అగ్రపూజగా భావించి ఆ విషయాన్ని గ్రహించండి అని పలికాడు. విష్ణువు ఈ విధంగా పలికి అక్కడనే అంతర్ధానం చెందాడు. శివుడు దేవతలకు కలిగిన భయాన్ని చూసి విష్ణువు చెప్పిన ప్రకారం ఘోరమైన ఆ హాలాహలాన్ని అమృతం వలె గ్రహించాడు. దేవాధిపతియు భగవంతుడు అయిన శివుడు దేవతలను వీడ్కుని వెళ్ళిపోగా దేవాసురులందరూ మరలా మధింపడం మొదలుపెట్టారు. కవ్వంగా ఉన్న ఆ పర్వతం సముద్రంలోకి దిగిపోయి పాతాళంలో ప్రవేశించింది. దేవతలు గంధర్వులను విష్ణువును, ఓ మహాబాహు, నీవే సర్వభూతములకు గతి అయిన వాడవు. ప్రధానంగా దేవతలకు నీవే గతి. ఈ పర్వతాన్ని పైకెత్తి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. ఇంద్రియములకు శక్తిని కూర్చేవాడవు హరి ఈ వాక్యం విని
కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని వీపు మీద మోస్తూ సముద్రంలో శయనించాడు. సకల లోకాత్ముడు పురుషోత్తముడు అయిన ఆ కేశవుడు తాను దేవతల మధ్య కూడా నిలిచి పర్వతాగ్రాన్ని ఆనించి పట్టుకుని మధించాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు గడిచాయి. అంతకు ముందుగా దండ కమండలములతో కూడిన ధన్వంతరి, మంచి కాంతిగల అప్సరస స్త్రీలు బయటికి వచ్చారు. జలమును మథింపగా ఆ రసము నుండి ఆవిర్భవించుట చేత ఆ స్త్రీలకు అప్సరసలు అనే పేరు వచ్చింది. మంచి కాంతిగల 60 కోట్ల మంది అప్సరస స్త్రీలు పుట్టారు. వారికి లెక్కింప శక్యంగాని పరిచారకులు ఉన్నారు. దేవదానవులలో ఎవ్వరునూ ఆ అప్సరసలను వివాహమాడలేదు. అందుచేత ఆ అప్సరసలు అందరికీ సాధారణలు అనగా వేశ్యలు అని చెప్పబడుతున్నారు. పిమ్మట వరుని కూతురు మహాభాగ్యవతి అయిన వారుని, ఆమెనే మధ్య దేవత అని కూడా పిలుస్తారు. తనను ఎవరు స్వీకరిస్తారా అని వెతుక్కుంటూ బయటికి వచ్చింది. ఆ వారునిని దైత్యులు స్వీకరించలేదు. కాని అనిందిత యగు ఆమెను అదితి పుత్రులు స్వీకరించారు. సురను గ్రహింపకపోవడం చేత దైత్యులు అసురులు అయ్యారు. ఆమెను గ్రహించుట చేత దేవతలు సురులు అయ్యారు. వారునిని గ్రహించి సురులు సంతసించి చాలా సంతోషించారు. ఉచ్చైశ్రవం అనేటువంటి శ్రేష్టమైన అశ్వము, కౌస్తుభము అనేటువంటి శ్రేష్టమైన మాణిక్యము, ఉత్తమమైన అమృతం కూడా బయటికి వచ్చాయి. ఆ అమృతం కొరకై గొప్ప యుద్ధం జరిగింది. దేవతలు దైత్యులను చంపివేశారు. దైత్యులందరూ రాక్షసులు ఒక పక్షంగా చేరారు. 3 లోకములకు విభ్రాంతి కలిగించు అతి ఘోరమైన యుద్ధం జరిగింది. అంతయు క్షయమైన తర్వాత మహాబలుడైన విష్ణువు మాయామోహిని రూపాన్ని ధరించి శీఘ్రంగా అమృతాన్ని హరించాడు. కొందరు దైత్యులు నాశరహితుడు పురుషోత్తముడు అయిన విష్ణువును యుద్ధంలో ఎదిరించగా వారందరినీ సమర్థుడైన విష్ణుమూర్తి సంహరించాడు. దైత్యులకును దేవతలకును జరిగిన ఆ ఘోర సంగ్రామంలో వీరులైన దేవతలు దైత్యులను చంపేశారు. దేవేంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాన్ని పొంది సంతోషించినవాడై ఋషులు, చారణులు మొదలైన వారితో కూడిన లోకాలను పరిపాలించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 45వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని క్షీరసాగర మథనము అమృతం ఆవిర్భవించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 46వ సర్గయందలి 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఇంద్రుని చంపగల పుత్రునికై దితి తపస్సు చేయుట అనే కథ వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.